సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి పేదవారిని ఆదుకున్నారని మాజీ ఎంపీటీసీ చెన్నుబోయిన శివయ్య అన్నారు. సీఎం జగన్ అధికారం చేపట్టిన తర్వాత నాడు నేడు ఆరోగ్యశ్రీ పెన్షన్ పథకాలు ప్రతి పేదవానికి అండగా నిలిచాయన్నారు. జగన్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నయ్యి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. అలాగే గన్నవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని అన్నారు. ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలిచే వల్లభనేని వంశీని రానున్న ఎన్నికల్లో అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. ఇప్పుడు మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పథకాలకి ఆకర్షితున్నాయి. అలాగే నాడు నేడు విద్యా విధానం, వైద్య విధానం, ఆరోగ్యశ్రీ 3000 పైసలకు జబ్బులకు కూడా వర్తించేలాగా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేయటం, అలాగే ఇళ్ల స్థలాలు ఇవ్వటం, ఎప్పుడూ లేని కళ నెరవేర్చేలాగా ఇళ్ల స్థలాలు సెంటున్నర చొప్పున విలేజెస్లో ఇవ్వటం, అలాగే విలేజెస్లో సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ, తర్వాత ఆరోగ్య కేంద్రం కానీ ఇలాంటి సంక్షేమ పథకాలకు ఆకర్షితున్నాయి. పార్టీలోకి వచ్చాను. నేను 23 సంవత్సరాలు అక్కడ పనిచేశాను. కానీ ఇలాంటి సంక్షేమ పథకాలు విద్య, ఆరోగ్యం, నీరు అలాంటి కార్యక్రమాల మీద ఆకర్షితున్నాయి. నేను ఈ పార్టీలోకి వచ్చాను. టీడీపీలో నేను 23 సంవత్సరాలు కష్టపడ్డాను. కానీ జన్మభూమి కమిటీలు ఆ రోజు జన్మభూమి కమిటీలతో పరిపాలన విధానం జరిగింది. అయితే ఆ రోజు ఏ పెన్షన్ ఇవ్వాలన్నా, ఏది ఇవ్వాలన్న సంక్షేమ పథకం జన్మభూమి కమిటీ సభ్యుల ద్వారా జరిగింది. కానీ జన్మభూమి కమిటీ సభ్యులు ఒంటెద్దు పోకడపోయి ఆ టీడీపీ వాళ్ళకే ఇవ్వటం జరిగింది. ఆ పెన్షన్ విధానం కూడా సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సి వచ్చేది, పంచాయతీ కార్యాలయంకి. అయితే పంచాయతీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆన్లైన్ పనిచేయట్లేదని చెప్పి మళ్ళీ ఆ రోజు ఇవ్వకపోవటం, నుంచొని కాలయాపన చేసి ముసలా ముక్క మంచినీళ్ళు లేక శ్వాసొచ్చి పడిపోయే పరిస్థితి కూడా జరిగింది. అందుకని నేను ఈ జగన్మోహన్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలకి ఆకర్షితున్నాయి ఈ పార్టీలోకి వచ్చాను. వంశీ గారు యొక్క మంచితనం, ఆయన యొక్క అభివృద్ధి ఈ గన్నవరం నియోజకవర్గంలో ఏ ప్రజలను అడిగినా తెలిసిద్ది. ఆయన అనుకోకుండా వైసీపీలోకి రావటం వలన చంద్రబాబు నాయుడు గారు ఈ వంశీ గారి మీద టార్గెట్ చేయటం జరిగింది. ఏ విషయంలో వచ్చినా విద్య విషయంలో ఫీజులు కట్టలేని పరిస్థితిలో వచ్చి బాబు గారు ఇది పరిస్థితి అని అడిగితే వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేయటం, అలాగే వైద్యం అసలు జీప్ పెట్టి హాస్పిటల్కి తీసుకెళ్ళి దగ్గరుండి మనిషి తోడుగా వెళ్ళి వైద్యం చేయించి దానికైనా ఖర్చు బరాయించి పంపించేవాళ్ళు. అదే కాదు, నియోజకవర్గ స్థాయి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే రామర్పాడు రోడ్డు విస్తరణలో భాగంగా ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇప్పించడమే కానీ, అలాగే విమానాశ్రయం విస్తరణలో భాగంగా ఇళ్ల స్థలాలు ఇప్పించడంలో కానీ మంచి చొరవ తీసుకుని వాళ్ళకి పునరావాస సౌకర్యాలు కల్పించారు. అలాగే పోలవరంకి పై భాగాన ఉన్న భూములకి కరెంటు తెచ్చి సొంత ఖర్చులతో మోటార్లు ఇచ్చారు రైతులకి ఉపయోగపడేలాగా. మా బాపులపాడు నియోజకవర్గంలో కూడా ఈ కాగులపాడు ఛానల్లో కూడా మోటార్లు ఇవ్వటం జరిగింది. రైతుకి అలా చేశారు. విద్యకు కానీ వైద్యం కానీ అన్నిటిలోనూ చొరవ తీసుకుని పేద ప్రజలకు దగ్గరుండి అన్న అక్క అని చెప్పి సాయం చేయటంలో తనకు తానే సాటి. బాగా మా ప్రజాదరణ బాగా ఉంది. ప్రజలందరూ అండదండలుగా ఉండి ఆరతలు ఇచ్చి పూలదండలు వేసి ప్రజాదరణ బాగా మెండుగా ఉంది. ఖచ్చితంగా ఆయన 10,000 ఓట్లతో గెలుస్తారు.